కాకినాడలో కానిస్టేబుల్ హత్య తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్లో నడుచుకుంటూ వెళుతున్న ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆయన స్పాట్లోనే చనిపోయారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఏఎస్పీ క్లూస్ టీం చేరుకుని పరిశీలించాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు కానిస్టేబుల్ నాగేశ్వరరావు హత్యకు కారణాలు తెలియడం లేదు. కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మర్డర్ అనేది కలకలం రేపుతుంది. ఎవరైతే నాగేశ్వరరావు అని కానిస్టేబుల్కి సంబంధించి అతని కుటుంబ సభ్యులే అతి కిరాతకంగా అతన్ని రోడ్డు మీద నేలకేసి కొట్టి చంపిన పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుగుతుంది. అంటే ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు రాత్రి ఇక్కడికి అతను, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు, అతని తమ్ముడు, మరొక తమ్ముడు బావమరిది ఇక్కడికి వచ్చినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అసలు వాళ్ళు గతంలో వాళ్ళకి సంబంధించి ఎవరైతే తమ్ముడు, బావమరిది చేబ్రోలు మణికంఠ నాగేశ్వరరావుని అతి కిరాతకంగా రోడ్డు మీదే చంపినట్టు తెలుస్తుంది. అంటే నాగేశ్వరరావుకి సంబంధించి గతంలోనే ప్రస్తుతానికి దానికి అనుగుణంగా వాళ్ళకి ఏమైనా కుటుంబ విభేదాలు ఉన్నాయా, అదేవిధంగా ఏమైనా మధ్యమతులను ఘర్షణ జరిగింది. ప్రస్తుతం సీఏ ఉన్నారు సార్, అసలు ఏం జరిగింది ఏంటి? నిన్న అంటే మే 10వ తారీఖు అండి, రాత్రి 10-10:30 మధ్యలో ఇక్కడ మన రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర ఈ రోడ్డు పైన ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ తమ్ముడికి బావమరిది అయినటువంటి వ్యక్తి అతన్ని మన తల రోడ్డుకేసి కొట్టినట్టు మనకి మా దర్యాప్తులో ప్రస్తుతానికి మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. మృతిని భారీ ఇచ్చిన కంప్లైంట్ మీద మన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. అంటే ఆ టైంలో ఏమైనా డ్రింక్ చేసి ఉన్నారా, అసలు ఏమన్నా చుట్టుపక్కల మీకు మాట్లాడుంటారు ఏమైనా చెప్పారని? అది డ్రింక్ చేస్తారా లేదనేది ఇంకా తెలియాలి, మనకి ఈ రిపోర్ట్లో తెలుస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున వాళ్ళ గొడవలు ఉన్నాయని చెప్పడం కానీ కంప్లైంట్లో అని చెప్పారు. అవి అయితే ప్రస్తుతానికి ఇంకా లేవు, ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. లేదు, పరారీలో ఉన్నాడు, క్యాచ్ చేస్తాం. బృందాలు తిరుగుతున్నాయి, మా టీమ్స్ తిరుగుతున్నాయి, పట్టుకుని క్యాచ్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే నాగేశ్వరరావు హత్యకు సంబంధించి చేబ్రోలు మణికంఠ అనే తమ్ముడు బావమరిదే చంపినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. వాళ్ళకి ఒకే ఫ్యామిలీ కాబట్టి ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే తమ్ముడు ఫ్యామిలీతోనూ అది అన్నదమ్ముల ఫ్యామిలీకి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే ఆయన బావమరిది చేబ్రోలు మణికంఠ కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా గొడవలు ఉన్నాయని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా స్థానికులు చెప్తుంది ఒకటే, వాళ్ళు ఇద్దరు కూడా డ్రింక్ చేసి ఉన్నట్లుగానే కనిపిస్తుంది. గొడవ పడ్డారు. నాగేశ్వరరావుని రోడ్డుకేసి కొట్టి చంపిన తర్వాత అతను అక్కడి నుంచి బైక్ మీద పారిపోయాడని చెప్తున్నారు. పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారణ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా నాగేశ్వరరావు ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన సంబంధించి గతంలో సరిగ్గా విధులు నిర్వహించిన కారణంగా దాదాపు 8 సార్లు ఇప్పటి వరకు విధుల నుంచి దూరం పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అతను డ్యూటీలో లేడని పోలీసులు చెప్తున్నారు. అటువైపు రెడ్ క్రాస్ బిల్డింగ్ పక్కనే ఈ ఇష్యూ జరిగింది. ఇక్కడే మనం చూసుకోవచ్చు, ఈ లొకేషన్ దగ్గరే ఈ మర్డర్ జరగడం, అదేవిధంగా అతి కిరాతకంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నార్మల్గా ఉన్నట్లయితే ఆ స్థాయిలో కొట్టడం వేరు, అదేవిధంగా తల రోడ్డుకేసి బాధి చనిపోయే విధంగా కొట్టడం వేరు. దీనికి అనుగుణంగానే పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఫిర్యాదు, దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. మరొక వైపు చేబ్రోలు మణికంఠ ఎవరైతే ఉన్నారో అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళని విచారణ చేయడం, అదేవిధంగా స్థానికుల నుంచి సమాచారం సేకరించడం చేస్తున్నారు. అసలు మీరు ఉన్నారండి రాత్రి ఇక్కడ ఉన్నారా? ఆ టైంలో ఇక్కడ ఉన్నారు మీరు? ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే ఉన్నాం. ఏంటి ఏం జరిగిందంటారు? అంటే మేము వచ్చేప్పటికి ఆల్రెడీ ఆయన కొట్టేయడం, సెల్ ఫోన్ నేలపేసి బాధేయడం, ఆయన వెళ్ళిపోవడం. మీరు ఆపే ప్రయత్నం చేశారు? అంటే దాని మీద పోలీసు అని ఉందండి బండి మీద. ఇంకా మేము దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఏ టైంలో జరుగుతుందంటారు? 10-10:30 లోపు. వాళ్ళే చూస్తే మీకు ఏమైనా మధ్య తాగి ఉన్నట్టు తాగి ఉన్నాడండి ఆయన. అంటే ఇద్దరు అన్నదంటే ఆయన పడుకొని ఉన్నాడండి, ఈయనైతే తాగి ఉన్నాడు. చేత్తోనే కొట్టాడు. చేత్తోనే చూసుకోవచ్చు. పక్క సమీపంలో ఉన్న సాక్షులు కూడా చెప్తున్నారు. ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు. అదేవిధంగా అతను నాగేశ్వరరావుని మణికంఠ అతి కిరాతకంగా రోడ్డుకేసి కొట్టారని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుగుతుంది. దీనికి అనుగుణంగానే క్లూస్ టీమ్, మరొక వైపు సాంకేతిక పరిజ్ఞానం, మరొక వైపు సీసీ కెమెరాలు విచారణ ఆధారంగా పూర్తి స్థాయిలో నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి.